జగన్మోహన్ రెడ్డిని కావాలనుకుంటే చంద్రబాబు గారు 2 నిమిషాల్లో అరెస్ట్ చేయించగలరు. ఇది హెడ్డింగ్ పెట్టుకుంది ఆంధ్రజ్యోతి. నారా లోకేష్ గారి ఢిల్లీ యాత్ర అనే ఒక బుక్ కనుక అనుకుంటే దాంట్లోంచి కొన్ని అనుభవాల్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. ప్రధానమంత్రి మోడీ గారితో గడిపిన ఆ 2-3 గంటల సమయం అనేది ఆయన చెప్పిన విషయం. సరే, ఆయన చెప్పిన దాన్ని ఇప్పుడు ఆ పత్రిక అంటే పక్కన ప్రతి చోట కెమెరాలు పెడుతుంది కాబట్టి దానికి తెలుసు, కానీ మనం అలా అవమానించాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన మాటలు లోకేష్ గారు అంతా నిజమే చెప్పారని అనుకుంటాం. కానీ అసలు ఏం జరిగింది? అలానే కొంతమందిలాగా ఢిల్లీ పెద్దల క్లాసు లోకేష్కి వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఈ రేంజ్లో కూడా మనం అయితే విశ్లేషించలేము. కానీ ఒక విషయం అయితే ఖచ్చితంగా జరిగింది. పర్టికులర్గా మోడీ గారు నారా లోకేష్ని ఢిల్లీకి రమ్మని చెప్పినా కూడా ఆయన వెళ్ళలేదు అని ఆయన స్వయంగా చెప్పారు. ఆ తర్వాత విశాఖపట్నంలో ప్రత్యేకంగా అడిగిన దాన్ని మన పత్రికలు శ్లాఘించాయి, పొగిడి తరించాయి. ఆ ప్రత్యేకంగా పిలుపు వెనక మర్మం ఏమిటి అంటే, లోకేష్ గారి మాటలను విశ్లేషిస్తే మొదటి గంట పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి అడిగారు. ఏమడిగారు? ఆ గంట పరిణామం, ఆ గంట సేపు పరిణామాల గురించి అడగటం అంటే ఏమడుగుతారు? ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏం జరుగుతుంది, కేసులు ఎలా పెడుతున్నారు, ఎలా వస్తుంది రెస్పాన్స్, జగన్మోహన్ రెడ్డికి ప్రజల స్పందన ఎలా ఉంది, ఇవి లేకుండా ఆ గంట ప్రస్తావన ఖచ్చితంగా జరగదు. ఆ తర్వాత నీ స్పీడ్ ఎక్కువైంది, ఈ మాట అయితే ఖచ్చితంగా. ఈ స్పీడ్గా వెళుతున్న క్రమంలో కొన్ని తప్పులు జరుగుతాయి. అది మీరు లోకేష్కి యాంటీగా తీసుకుంటే యాంటీగా తీసుకోండి, పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా తీసుకోండి. మీరు ఒక వర్గాన్ని టార్గెట్ చేసినప్పుడు, ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు అందులో లోపాలు ఉంటాయి. ఆ లోపాలు బయటపడుతున్నాయి. మనము ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పేవాళ్ళు, మనం మంచి చేయడమే కాదు చేస్తున్నట్టు కూడా కనిపించాలి, జనాలకి అనిపించాలి అని. అలానే మనం కక్ష సాధించడం లేదు అని చెప్పడమే కాదు, సాధించడం లేదని ప్రజలు కూడా అనుకోవాలి. కానీ ఈ 1 ఇయర్లో అలా అనిపించటం లేదు, ఇది క్లియర్. ఆ తర్వాత మనము ఒక మంచి పని చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు జరుగుతున్నాయి అని లోకేష్ గారే చెప్పినప్పుడు, మోడీ గారు చెప్పిన మాట ఇది లోకేష్ గారు చెప్పింది. ఏది చిట్చాట్లో కానీ మరొక దాంట్లో కానీ పని చేస్తుంటేనే కదా తప్పులు దొరలేదు, వాటిని సరిదిద్దుకుంటూ పోవాలి అని. ఎస్, అది ఆ తప్పులు మీరు రాజకీయంగా చేస్తున్నారా, డెవలప్మెంట్ పరంగా చేస్తున్నారా అనేది ఊహలకి విజ్ఞతకే వదిలేయాలి. మనకి రాధాకృష్ణ గారిలాగా కెమెరాలు లేవు, ఎక్కడ పెట్టం కూడా. అలాంటి సందర్భంలో ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో తీరు, పబ్లిసిటీ జరుగుతున్న తీరు కానీ ఈ అరెస్టులు జరుగుతున్న తీరు మీద మోడీ గారు అయితే ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీ లెవెల్స్లో మాత్రం లేవు. ఇది ఖచ్చితం, ఎవరు చెప్పినా చెప్పకపోయినా. అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టే కేసులు కానీ, ఆయన చుట్టూ అల్లుతున్న వలయం కానీ, రాజకీయంగా భూస్థాపితం చేస్తున్నామనే మాటలకి తాలూకు పరమార్థం కానీ అది ఇప్పట్లో నెరవేరదు. అందుకనే ఆ హెడ్డింగ్ అది. మన అశక్తతను ఏం చేయాలి? సమర్థతగా ప్రొజెక్ట్ చేయాలి. సమర్థతగా ప్రొజెక్ట్ చేయాలంటే నేను చేయాలనుకుంటే వెంటనే చేసేవాడిని, దానికి ఇంతసేపు ఎందుకు అని. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 దాకా కూడా అదే జరిగింది. రకరకాల కేసుల వలయంలో ఇరికించాలని చూసిన చంద్రబాబు నాయుడు గారిని దక్కించుకోవటం, అదే జైల్లో పెట్టడం అనేది కుదరలేదు. సో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంట్రీ ఇచ్చింది, ఒక లీక్ ఇచ్చింది. ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వచ్చిన తర్వాతే అది వచ్చింది. ఏంటయ్యా అంటే అది జిఎస్టీకి సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఐటీ వాళ్ళు నోటీసులు ఇచ్చిన దాని గురించి. అక్కడ నుంచే అరెస్ట్ జరిగింది. ఇది గఫూర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆంధ్రజ్యోతిలోనే కనబడతాడు ఛానల్లో, ఇంటర్వ్యూలో, మన డిబేట్లో నారాయణ గారు చెప్పారు. అమాయకంగా లోకేష్ గారు బీజేపీనే ఉంది దీని వెనక, అరెస్ట్ వెనకంటే ఆధారాలు చూపించాలి కదా అంటాడు, అంతేగాని ఖండించడు. మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నామని చెప్పలా. ఇప్పుడు కూడా అదే, ఏది ఇంకొకటి దానికి ఏదో ఆధారం అడుగుతున్నారు ఆయన. లేదు, మా దగ్గర లేదు, అలా మేమేమీ చెప్పడం లేదు. ఇంకా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మీ కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని ప్రమాణం చేయగలరా?
దీన్ని అండర్లైన్ చేసుకోండి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీదకే నేరుగా అస్త్రాలు వెళ్ళాయి. ఇప్పుడు కుటుంబ సభ్యుల వరకు వెళ్ళి తగ్గిందనమాట తీవ్రత. దానికి ముందు మీరు తల్లిని చెల్లిని బయటికి గెంటేశారు. ఇలాంటి ఒక వ్యక్తిత్వ హననాన్ని ప్రేరేపించే వాక్యాలతో ఏమీ అవ్వదు అనేది ఈ పాటికి అర్థమైపోయింది. సో మీరు చేయలేని దాన్ని తలచుకుంటే చేయగలను అనే మాట ద్వారా బయట పెట్టారు. అదే ఆ హెడ్డింగ్. చంద్రబాబు గారు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పంపించడం 2 నిమిషాల పని. దెన్ వై? ఎందుకంటే ప్రతి అంశాన్ని అదాని ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అమెరికాలో ఏదో ఎంక్వైరీ జరుగుతుంది అంటేనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని లోపలేసి ఉతికేస్తారు. బ్రెడ్ అంతా రెడీ అయింది. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ కేసు, ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటి జోలి ఎందుకు వెళ్ళలేకపోయారు మరి? అదే కదా వాటి పరమార్థం. అదే మన అసక్తతని మనం ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకోవాలి సమర్థతగా. ఇంతకు మించి తొందరాన్వేషణ చేయడానికి ఏముండదు నారా లోకేష్ గారి ఢిల్లీ యాత్ర. కానీ ప్రధానమంత్రి మోడీ గారితో ఆ దగ్గరగా అంటే ఇప్పుడు పవర్లో ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉండటము, అందులోనూ అప్రతిహత విజయాలు సాధిస్తున్నటువంటి బీజేపీ పార్టీతో క్లోజ్గా ఉన్నాను అనే భావనే ఒక కిక్ ఇస్తుంది. ప్రస్తుతం ఆ కిక్కుని లోకేష్ గారు ఆస్వాదించే పరిస్థితిలో ఉన్నారు. బాయ్.